మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటే ఇక 3.5 సంవత్సరాలు ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తామో ఒకసారి మీరు గమనించుకోండి. ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తలకి నష్టం జరగదు, అన్యాయం జరగదు, అదొకటి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజున కమిటీలో ఉన్నటువంటి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీకు అందరి మీద చాలా బాధ్యత ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక గర్వం. ఆ పార్టీలో ఒక పదవి రావడం అంటేనే ఒక అదృష్టం, ఒక ఉద్యోగం కింద భావిస్తాం. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక పదవి ఉందంటే అది మనకి చాలా ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక గర్వంగా ఫీల్ అవుతాం. ఒక గవర్నమెంట్ జాబ్ లా ఫీల్ అవుతాం. ఒక ఐడెంటిటీ కార్డు వేసుకుంటే మనకు ఒక తెలియని శక్తి వస్తుంది. ఒక కండువా వేసుకుంటే ఒక ధైర్యం వస్తుంది మనందరికీ కూడా కార్యకర్తలుగా. సో అట్లాంటి పార్టీలో ఉండటం మనందరి యొక్క పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా, మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి పదవులు వస్తాయండి. క్యాస్ట్ ఈక్వేషన్ లో అక్కడ ఉన్నటువంటి అందరూ డిమాండ్ని బట్టి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎక్కువ సంఖ్యలో కాబట్టి కొంతమందికే వస్తాయి, అందరికీ రాలేవు. కానీ 1 by 1 అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి రాని వాళ్ళు ఎవరు కూడా అసంతృప్తి చెందొద్దు అనేసి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి గతంలో ఎలాగైతే 2024 ముందు కలిసిపెట్టుగా పనిచేశారో మరి ఈ కమిటీలో లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కార్యకర్త కూడా రాబోయే ఎలక్షన్ లో ఇదే కలిసిపెట్టుగా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు మిస్ అయిన వాళ్ళందరికీ స్థానిక సంస్థల్లో సీట్లు వస్తాయి. ఈ కమిటీలో మిస్ అయితే మళ్ళీ స్థానిక సంస్థల్లో మిగతా వాళ్ళకి కూడా కార్యకర్తలకి సీట్లు వస్తాయి. మళ్ళీ అక్కడ కొంతమందిని మనం ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడద్దనేసి తెలియజేస్తున్నాం. ఎస్, కుటుంబం అన్న తర్వాత తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉంటున్నాయి. ఎందుకుంటూ ఉంటాయి, ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. ఏ కుటుంబంలో అయినా సమస్య లేదు అంటే అది పచ్చి అబద్ధం. కుటుంబంలో సమస్య లేనిది ఎవ్వరూ ఉండరు. అట్లాంటి ఇంత 1 కోటి మంది సభ్యులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సమస్యలు అంటే మరి ఉండవా అండి? ఎంతో మంది అన్ని సామాజిక వర్గాలే కలిసి ఉంటాయి కాబట్టి సమస్యలు ఉంటాయి. దాన్ని మనం కలిసి కూర్చుని పరిష్కరించుకుందాం. ఎందుకంటే అందరూ మనమే. తిట్టుకున్నా, కొట్టుకున్నా, మంచైనా, చెడైనా, సంతోషమైనా, బాధైనా, కష్టమైనా మనమే అక్కడికక్కడ మనం వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక ఇన్ఛార్జిగా తోట సీతారామలక్ష్మి గారు 70 సంవత్సరాలు పైచిలు చేస్తున్నారంటే ఆమె వయసుకి మనం గౌరవించుకోవాలి, ఆమె ఓపికకి మనం గౌరవించుకోవాలి, ఆమె శ్రద్ధగా తిరుగుతున్నందుకు గౌరవించుకోవాలి. ఎందుకంటే శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నారు ఆవిడికి. ఎందుకంటే ఒక మహిళ అయినా కూడా ఆమె మీద అటెంప్ట్ మద్దతు పెట్టారు. లోకేష్ గారు పాదయాత్ర వస్తుంటే ఈవిడ మీద పెట్టారంటే చాలా సిగ్గుచేటు గత ప్రభుత్వంలో. అలాగే ఆమె పార్టీ కోసం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తున్నారు. అదే కోళ్ళ నాగేశ్వరరావు గారి మీద పెట్టారు కేసు. మరి ఈ వయసులో కూడా పార్థసారథి గారు ఎక్కడికైనా వస్తారు. సీతారామలక్ష్మి గారికి కానీ, పార్థసారథి గారు కానీ, అతను వాళ్ళ చూసి వాళ్ళకి ఇన్స్పిరేషన్. నిజంగా భీమవరం నియోజకవర్గంలోనే కదా, రాష్ట్రంలోనే చూస్తున్న వీళ్ళిద్దరిని చూసి మాలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ అని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే వేరేవాళ్ళ చంద్రశేఖర్ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. చాలా దారుణంగా ఎన్ని కేసులు పెట్టారు అతని మీద గత గవర్నమెంట్ లో కూడా. ఇవన్నీ అందరూ కూడా పార్టీ కష్టపడేవాళ్ళే, అందరూ పార్టీ కష్టపడేవాళ్ళే. కాబట్టి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా సరి చేసుకోండి. మేడం దగ్గరికి వెళ్ళండి. ఒక్కటే నేను చెప్తున్నాను నా అనుభవంలో, ఇమీడియట్ గా ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్ గా పరిష్కరించుకోండి. లేట్ అయితే మధ్యలో దూరేస్తారు చాలా మంది, అది లేట్ కానివ్వద్దు. ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్ గా ఎవరితో పరిష్కరించుకోవాలో అక్కడికి వెళ్ళి పరిష్కరించేసుకోండి. మేడంతోనో మేడమ్మా, నేనంటే నేనా, సారథి గారు అయితే సారథి గారా, ఎవరైతే వాళ్ళకి మధ్య సమస్య పరిష్కరించేసుకోండి. లేట్ చేశారా మధ్యలో దూరేసి సమస్యని పెద్ద చేసేస్తారు. అది కాబట్టి మీరు అలా చేయకండి. అప్పుడే ఎవరి మనసులో కూడా కల్మషం ఉండదు. సో మీరందరూ కూడా కలిసి మెలిసి ఒక కుటుంబంలో ఉండాలి, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. స్థానిక సంస్థల్లో కూడా మరి మొన్న ఎలక్షన్ ఎలాగైతే సీతారామలక్ష్మి గారికి పేరు తీసుకొచ్చారో, స్థానిక సంస్థల్లో కూడా అదే పేరు మీరు అందరూ కలిసిగా తీసుకురావాలి. సో నా సపోర్ట్ కూడా
నేను ఎప్పుడు కూడా మీకు అందరికీ ఇస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. మరి మా నాన్నగారు పింగళ బాబుజీ గారు ఎప్పుడు ఉన్న నియోజకవర్గ మీటింగ్ కానీ దేనికైనా సరే నాన్నగారు అటెండ్ అయ్యేవారు. కానీ నేను నియోజకవర్గ మీటింగ్కి నేను ఆచంట చింతలపూడి చేస్తున్న వల్ల ఇక్కడికి వచ్చేది తక్కువ, ఎక్కువ ఉండేదాన్ని కాదు. నాన్నగారు వచ్చేవారు కాబట్టి నాకు కొంచెం పరిచయాలు తక్కువైంది. ఈ మధ్య నన్ను భీమవరం అంటే నర్సాపూర్ పార్లమెంట్కి ఇచ్చారు కాబట్టి ఎక్కువ రావటం జరుగుతుంది కాబట్టి అందరూ పరిచయం అవుతున్నారు. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం సంతోషంగా ఉంది. ఏదేమైనప్పుడు కూడా మనందరి ధ్యేయం పార్టీని ముందుకు తీసుకువెళ్ళటం. కూటమి ప్రభుత్వంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల్లో రికార్డు బ్రేక్ చేయాలి. మన పార్టీకి భీమవరం నియోజకవర్గానికి సీతారామేష్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం, జై రమేష్ బాబు గారు.